ఓకే, సో మనశంకర వరప్రసాద్ నుంచి నేను ఇప్పుడే స్క్రీన్ నుంచి బయటకు వస్తున్నా. నేనైతే టోటల్లీ బాసిఫైడ్ మెగాస్టార్ మాన్యాలో మునిగిపోయాను నేను. నాకు ఇంకా డోసేజ్ సరిపోలేదు టు బి ఆనెస్ట్. అనిల్ రావిపూడి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకన్నా నేనేం చెప్పలేను. ఎందుకంటే 2007 2010 నుంచి నాకు తెలిసినంత వరకు బాస్ని కరెక్ట్గా వాడుకున్నది ఎవరూ లేదు. బాస్ని మెగాస్టార్ అని ఎందుకంటామో, మెగాస్టార్ని ఎలా చూపించాలో అలా ఇప్పటివరకు అయితే ఎవరూ చూపించలేదు. అనిల్ రావిపూడి గారికి ఫ్యాన్స్ పల్స్ తెలుసండి, ఫ్యామిలీ ఆడియన్సెస్ పల్స్ తెలుసు. ఒక చిన్న ఫ్యామిలీ ఇష్యూ, ఫ్యామిలీ టాపిక్ మీద సినిమా తీసేస్తారు. మొత్తం ఎంటర్టైన్మెంట్ జానర్లోకి వెళ్ళిపోయి మొత్తం సినిమా తీసేస్తారు. ఇక్కడ కూడా అంతే, ఒక చిన్న డివర్స్ అనే టాపిక్ మీద మెగాస్టార్ ఫ్యామిలీ మ్యాన్ని చేసేసి ఆడుకున్నారు సినిమాలో. అసలు ఆ ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ ఏంటండి, పీక్ ఎంటర్టైన్మెంట్ మొత్తం బాస్ వన్ మ్యాన్ షో, భుజాల మీద మోసేడు సినిమాని బాస్. అసలు ఆ చరిష్మా, బాస్ గ్యాంగ్ లీడర్ లాంటి లుక్స్, గరాన మొగుడు లాంటి డ్యాన్స్ ఏం లేదు అసలు సినిమాలో. అన్నీ ఉన్నాయి. కామెడీ పండింది చూశారు. కామెడీ, మెగాస్టార్ టైమింగ్, అసలు ఎందుకు మెగాస్టార్ అయ్యారు అనేది మాత్రం అనిల్ రావిపూడి గారు ఈ సినిమాతో జనాలకి మళ్ళీ చూపించారు.